అది నమ్మక ద్రోహంతో విశ్వాసఘాతకుడిగా బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఆయనను ఎట్లా చెప్పాలో తెలియట్లేదు. కానీ ఎంత ఘోరమైన పరిస్థితి అంటే మొత్తము అబద్ధాల పునాదుల మీద రాజకీయ జన్మనిచ్చిన గణపురంను నట్టేట ముంచి తన బిడ్డ భవిష్యత్తు కోసము ఈరోజు గణపురం నియోజకవర్గాన్ని మొత్తం కూడా బలి చేసిపోయింది. ఆయన చేసిన అభివృద్ధి శూన్యం. ఇంకా ఆఖరి చెప్పి బెదిరించి కూడా పోయిండు. ఒకవేళ కనుక మీరు రాజకీయాలకు రాకపోతే మళ్ళా కడియం శ్రీహరికే ఎమ్మెల్యే టికెట్ ఇస్తుంది, ఎన్టీ రామారావు ఇస్తారు, ఎందుకంటే వేరే ఎవ్వరు లేరు కాబట్టి ఇస్తారని ఇచ్చారు. సో ఆ రకంగా కడియం శ్రీహరికి మరి ఏదో అంటారు కదా, మనం అందరం వద్దంటే ఓ మోటు భాష తంతే గారెల బుట్టలో పడ్డాడు. తంతే గారెల బుట్టలో పడ్డ పరిస్థితి ఆయనది. ఎందుకంటే గణపురంలో పుట్టలే పెరగలే, ఆయన చుట్టాలు లేరు, బంధువులు లేరు, ఇంకేం లేదు. ఆయనకి ఇక్కడ చేసిన సేవ అప్పటి వరకు ఏం లేదు. ధర్మసాగర్ రిజర్వాయర్, స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్, అశ్వపల్లి రిజర్వాయర్, గండి రామారావు రిజర్వాయర్, నవపేట రిజర్వాయర్, ఉప్పుగల్లు రిజర్వాయర్ ఎప్పుడైనాయి అంటే 100% డాక్టర్ రాజయ్య తట్ట మట్టి తీసిండు. అదే విధంగా నీళ్లు చెర్లకిప్పిండు. తూము నుండి నీళ్లు బయటికి తీసడానికి నీరటుంది. ఆయన ఎక్కడన్నా తట్ట మట్టి తీసిన పరిస్థితి, రూపాయి శాంక్షన్ చేసిన పరిస్థితి, అదే విధంగా లేకపోతే నీళ్లు విదిన పరిస్థితి ఉండేదంటే మనం దేనికంటే దానికి సిద్ధం. ఇరిగేషన్ రంగంలో ఇవాళ నెంబర్ 1 ఉన్నదంటే నా భూతో నా భవిష్యత్. కానీ రిజర్వాయర్లన్నీ ఎప్పుడు వచ్చినాయి అంటే డాక్టర్ రాజయ్య ఎమ్మెల్యే ఉన్నాడు, అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాజన్నే ఉన్నాడు, ఇక్కడ కేసీఆర్ ఉన్నప్పుడు రాజన్నే ఉన్నాడు. కాబట్టి ఇది అమలైనవి. ఇవాళ 1,50,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే కెపాసిటీ గణపురంలో ఉన్నదంటే నేను రాజకీయాలకు రాను మీరు లేకపోతే, మీరు కావచ్చు, మీ అయ్యలు కావచ్చు, మీ తాతలు కావచ్చు, పిలిస్తే రాజకీయాలు ఇష్టం లేకున్నా కూడా జాతీయ స్థాయిలో ఉత్తమ పిల్లల డాక్టర్ గా మొత్తము వరంగల్ జిల్లా మొత్తంలో నెంబర్ 1 ప్రాక్టీస్ గా మొట్టమొదటి పిల్లల నర్సింగ్ హోమ్ పెట్టి అది మొత్తం కూడా వదిలిపెట్టేసి ఈ తుచ్చ రాజకీయాలకు వచ్చి అనేక రకాలుగా ఇబ్బందులు, అపనిందలు, ఆరోపణలు అనేక రకాలుగా బాధపడుతున్నా కూడా చెట్టుకు కాయలు బాగుంటేనే దెబ్బలు బాగా తగులుతాయనే ఒక సిద్ధాంతాన్ని తీసుకొని ఆ రకంగా ఎన్ని అవమానాలు వచ్చినా కూడా తట్టుకుని ఎవరికైనా ఇక్కడ గెలిచిన వాళ్ళకి ఎవరికైనా ఆ మెజార్టీ వచ్చిందంటే 9 రిజర్వాయర్లు ఒక్క గణపురం నియోజకవర్గానికి రాజన్నది ఏం లేకుండానే అవుతుందా? రాజన్నది ఏం లేకుండా నడు దీంతో పోటీ పడతారా? చూద్దాం బిడ్డ, ఇక్కడ సాటుకొని ప్రెస్ మీట్ లో మాట్లాడడం కాదు. ఇది కోసం నేను ఉన్నాను చెప్పు. ఇరిగేషన్ నువ్వు అన్నావు కదా, దేవాదుల సృష్టికర్త. నువ్వేమన్నా ముఖ్యమంత్రివా? నీకు సృష్టికర్త ఎట్లయితావు? చంద్రబాబు నాయుడు ఎక్కడైనా పోనీయా? చంద్రబాబు నాయుడు ఎక్కడైనా పోనీనా? నువ్వెట్లా సృష్టికర్త? సిగ్గుండి వద్దు చెప్పుకునే దానికి. ఎవరికో పుట్టిన బిడ్డ నాకు పుట్టిందని ఎంత గలీజుగా ఉంటుందో ఆయన చేసే పనులన్నీ అట్లే ఉంటాయి. ఆయన పోయి అది గ్రేట్ అనుకుందాం. ఆయన పోయి 2003లో అక్కడ ఆగమేఘాల మీద పోయి శిలాపాలకాలు వేసి అప్పుడు టీఆర్ఎస్ పార్టీ లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్తాను పోయి శిలాపాలకాలు వేస్తే 17 నెలలైనా తట్ట మట్టి తీయకపోతే పిండాలు పెట్టాం. నిజమే మరి అంటాను, పిండాలు పెట్టండి, మరి పెట్టినా, నువ్వు ఇది వేయలేదు కాబట్టి పెట్టినా. తర్వాత ఎవరు చేసిండ్రు? కాంగ్రెస్. నేను కాంగ్రెస్ లో ఉన్నప్పుడు, నేను కాంగ్రెస్ లో ఉన్న వైఎస్ రాజశేఖర్ దగ్గరుండి 2 ప్రాజెక్టులు 2 భాగాలు చేయడం జరిగింది. ఒకటి దీర్ఘకాలిక ప్రణాళిక, రెండోది సూక్ష్మ ప్రణాళిక. అంటే 18 నెలలనే పూర్తి చేయాలన్న దాంట్లో దేవాదులను పెట్టించగలిగిన నేను. వేరే పెద్ద పెద్ద ఎస్ఆర్ఎస్పీ కానీ మిగతా అని అది 2 నెలలు, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 5 ఏళ్ల ప్రణాళికలు ఉంటే 18 నెలల్లో పూర్తి చేసే ప్రాజెక్టుకు మంజూరు చేయించి పనులు జరిగేటట్టు చేసింది ఇక్కడ గణపురం నుంచి లేను. వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గరికి ఎంత దగ్గరగా ఉండేదో మీకు అందరూ కూడా తెలుసు. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, ఆనాడు అంత గొప్పగా పనులు మొదలుపెట్టి పొన్నాల లక్ష్మయ్య నేను గణపురము పంపల దగ్గర నుంచి వెళ్ళి అశ్వరాపల్లికు నీళ్లు ఎత్తేటప్పుడు బంగారు కడియాలు పెట్టారండి మాకు. నీకు ఇక్కడ పెట్టిళ్ళు రాయపర్తి మండలంలో మైలారంలో పెట్టింది. ఎందుకంటే నీ సూపర్ ఎప్పుడంటే నీకు ఇక్కడ పెట్టాలి కదా, నీకు బంగారు కడియం కాదు ఎండి కడియం ఏమైనా పెట్టాలి కదా, లేదా సొట్ట పెట్టాలి కదా. ఎవరు పెట్టలేదు కదా, నీకు ఎందుకు పెట్టలేదు? మీరు ఏం చేయలేదు కాబట్టి, ఏమీ చేయలేదు కాబట్టి నీకు పెట్టలే. నెంబర్ 1 ఇరిగేషన్ లా నెంబర్ 1 గణపురం. ఇవాళ రైల్వే ఫ్లైఓవర్ ఎవరికి తాత తీసుకొచ్చిండా? నేనే ఉద్యోగం చేసిన, నేనే పునాదేసిన.
కేటీఆర్ తో ఇనాగ్రేట్ చేయాల్సి ఉండే రాలే, నేనే ఇనాగ్రేట్ చేసిన. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఇది పెద్ద నెక్లెస్ లాగా ఖమ్మం వరకు పోయేదానికి లింక్ ఇది. ఫ్లైఓవర్ అండర్ పాస్ ఇక్కడ నష్కల్లా అండర్ పాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఇది తాత చేసిండా? ఏమన్నా పర్వతగిరి నుంచి వచ్చి నీ ముత్తాతలు చేసిండా? ఏమన్నా ఇక్కడ ఎవరు చేశాడు? మొత్తము గణపురంలో ఏమంటారు డివైడర్ ఏర్పాటు చేసుకొని రోడ్డు వైడనింగ్ చేసుకొని పట్టణ వాతావరణం తీసుకొని దీన్ని మున్సిపాలిటీ చేద్దామంటే సిగ్గు శరం లేకుండా తన పిల్లలను తనే తినే ఒక పాము లెక్క ఒక్కొక్కసారి ఆఖరి అయితే దాని తోకనే నోట్లో పెట్టుకుని తిన్నట్టే. అంత దుర్మార్గుడు. మున్సిపాలిటీ వస్తాను తాపెత్తాడు, డిగ్రీ కాలేజ్ తీసుకొని తాపెత్తాడు. నేను వస్తే రావాలంటాడు, లేకపోతే రావద్దు అంటాడు. ఎంత విశ్వాసఘాతకుడు అంటే ఇన్నిసార్లు గెలిపించి రాజకీయ భిక్ష పెట్టిందంటాను కదా. నీ గుర్తుగా ఒక్కటన్నా ఉండాలి కదా. ఇగో నేను అంటున్నా, నా గుర్తుగా రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి, నా గుర్తుగా స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్, నా గుర్తుగా గండి రామారం, నా గుర్తుగా అక్షరాపల్లి, నా గుర్తుగా నవాపేట రిజర్వాయర్, నా గుర్తుగా ఇప్పటికి కూడా మత్తడి పడుతున్నా ఆకేరు వాగి మీద ఉన్న మన ఉప్పుగల్లు రిజర్వాయర్. నీ మార్కు ఒక్కటి చూపించు. ఒకవేళ నువ్వు గణపురంలో ఉన్న రెసిడెన్షియల్ పాఠశాలను ఒక్కడంటే నేను 18 రెసిడెన్షియల్ పాఠశాలను రెసిడెన్షియల్ తీసుకొచ్చాను. 18. తెలంగాణలో మొదటిసారి మాదిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండి జై తెలంగాణ అంటూ 18 మంది ఎస్ఐలు 8 మంది సిఐలు నా ఎంబడి ఉంటే ఒక పక్క తెలంగాణ అంటున్నా. 29 శిలాఫలకాలకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రజల ముందు పెట్టడానికి, విమర్శలు చేసే వాళ్ళకు కూడా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఒకవైపు 15 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో ఆశించిన అభివృద్ధి జరగలేదు, అవినీతి అక్రమాలు మాత్రమే పెద్ద ఎత్తున జరిగినాయి, పనులు అమ్ముకున్నారు, పదవులు అమ్ముకున్నారు, దళిత బంధు అమ్ముకున్నారు, బీఫాములు కూడా అమ్ముకున్నారు. కానీ నియోజకవర్గ అభివృద్ధి గురించి కానీ పేద ప్రజల సమస్యల గురించి కానీ ఏనాడు పట్టించుకోలేదు. కడుపు నిండా తాగినామా, కడుపు నిండా తిన్నామా, ఎగిరినామా, దునికినామా అన్నట్టే రాజకీయం నడిచింది తప్ప రాజకీయం అంటే ప్రజా సమస్యల పరిష్కారము అనే విషయాన్ని మర్చిపోయారు. సాక్ష్యాలతో సహా అభివృద్ధికి సంబంధించిన వివరాలన్నీ వెల్లడించిన పల్లరాజేశ్వరరెడ్డి ఎమ్మెల్యే గారు, రాజయ్య ఎక్స్ఎమ్మెల్యే గారు చౌకబారు విమర్శలు చేస్తున్నారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. పల్లరాజేశ్వరరెడ్డి గారు నిన్న జనగామలో మాట్లాడుతూ 800 కోట్లు కాదు కదా, 8 పైసలు కూడా తేలేదు అని ఒక మాట మాట్లాడారు. ఆ మాటలో ఆయన అహంకారం, ఆయన బలుపు స్పష్టంగా కనిపిస్తున్నది. గతంలో కేసీఆర్ ఏంట 24 గంటలు ఉండి బీఆర్ఎస్ పార్టీని భ్రష్టు పట్టించిన వ్యక్తి, అధికారాన్ని కేసీఆర్ని అడ్డం పెట్టుకొని ఆస్తులను కూడగట్టుకున్న వ్యక్తి, ఒక యూనివర్సిటీని, ఒక మెడికల్ కాలేజీను అక్రమంగా ఆక్రమించుకున్న భూమి రెగ్యులరైజేషన్ను, మన ఊరు మన బడిలో కాంట్రాక్టును తీసుకొని వాళ్ళ తమ్ముని పేరు మీద కాంట్రాక్ట్ తీసుకొని 100 కోట్లు దుర్వినియోగం చేసుడు, అనేక రకాలైన అవినీతి అక్రమాలకు పాల్పడి అధికారాన్ని వాడుకొని కోట్ల ఆస్తులు కూడబెట్టిన
రెడ్డి గారికి నా గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. నీ స్థాయి అది కాదు. నువ్వు వక్ర మార్గానే దిగి వచ్చిన వానివి. నీ గెలుపు అందరికీ తెలుసు ఎలా ఎలా జరిగిందో. ఎన్ని వందల కోట్లు నువ్వు ఖర్చు పెట్టావు, ఏ రకంగా నాయకులను కొన్నావో, ఏ రకంగా ఓట్లను కొన్నావో అందరికీ తెలుసు. నువ్వు ఏ రకంగా కుటుంబ సభ్యులను మోసం చేశావో కూడా అందరికీ తెలుసు. మాట్లాడే ముందు అహంభావాన్ని తగ్గించుకొని వాస్తవ విషయాలను తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. కాంగ్రెస్ పార్టీ పథకాల పైన విమర్శ చేయడమే ఒక పనిగా పెట్టుకొని విమర్శలు చేస్తున్నారు. కడియం శ్రీహరికి కర్రు కాల్చి వాత పెట్టాలంటాడు. నీలాంటి వెధవలు కేసీఆర్ చుట్టూ ఉన్నారు కాబట్టే, మీ మాటలు విని కేసీఆర్ పరిపాలనను పక్కదారి పట్టించాడు కాబట్టే కేసీఆర్కు కర్రు కాల్చి వాత పెట్టిండు తెలంగాణ ప్రజలు. బీఆర్ఎస్ పార్టీకి కూడా కర్రు కాల్చి వాత పెట్టారు. అది మర్చిపోవద్దు. లోకసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి భారీ మెజారిటీ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో వచ్చింది. 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో అత్యధిక మెజారిటీ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో వచ్చింది. 55,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. ప్రజలు కడియం శ్రీహరికి కర్రు కాల్చి వాత పెట్టారా, లేకుంటే రెడ్డికి, రాజయ్యకు, కేసీఆర్కు కర్రు కాల్చి వాత పెట్టారా? అర్థం చేసుకొని మాట్లాడాలి. నువ్వు అజ్ఞానివి, నీకు బలుపు తప్ప తెలివితేటలు లేవు. విపరీతమైన సంపద అయిపోయింది. ఆ సంపదతోని విర్రవీగి మాట్లాడుతున్నావు. అభివృద్ధిలో పోటీ పడదాం. ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి సాగునీరు అందించాలనేది నా సంకల్పం. 2003లో నేను భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దేవాదుల ప్రాజెక్టుకు రూపకల్పన జరిగింది. ఆనాటి ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయించాను. స్టేషన్ గన్పూర్కే అది ఉపయోగపడే విధంగా దాని అలైన్మెంట్ కానీ ప్రణాళిక కానీ రూపొందించాను. ఆనాడు దేవాదుల దేవతలకు కూడా సాధ్యం కాదు, దేవాదుల ప్రాజెక్ట్ అని స్టేషన్ గన్పూర్ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం, మోసం చేసే ప్రయత్నం కడియం శ్రీహరి చేస్తున్నాడు అని మాట్లాడి పిండ ప్రదానాలు కూడా చేశారు. కానీ ఇవాళ స్టేషన్ గన్పూర్కు దేవాదుల ఒక వరం. ఇవాళ దేవాదుల ప్రాజెక్టే కనుక లేకుంటే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో వలసలు పెరిగిపోయేది. ఇవాళ స్టేషన్ గన్పూర్లో చాలా గ్రామాలకు దేవాదుల నీరు వస్తున్నది. రాబోయే రోజులలో 100% గ్రామాలకు సాగునీరు అందించే ప్రయత్నం చేస్తాం. మా ఎజెండా అంతా అభివృద్ధి. మా ఎజెండా